ఒక చిన్న కథ. విజయపురానికి కమలదీసుడు రాజు. మంత్రి వయస్సు పైపడడంతో ఆ స్థానంలో మరొకరిని నియమించాల్సి వచ్చింది. ఎంపిక ప్రక్రియలో అజయుడు, విజయుడు, ఉదయుడు చివరి వరకు నిలిచారు. వీరిలో నుంచి ఒకరిని మంత్రిగా ఎంపిక చేయాలి. వారికి ఓ పరీక్ష పెట్టాలనుకున్నాడు రాజు. ఒకరోజు వారిని సభకు పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క విత్తనం అందించాడు. ఈ విత్తనాన్ని కుండీలో జాగ్రత్తగా నాటి నీళ్లు పోసి సంరక్షించండి. 3 నెలల తర్వాత తీసుకురండి. ఆ మొక్కలపైనే మీ ఎంపిక ఆధారపడి ఉంటుందని చెప్పి పంపించాడు. వారిలో ఉదయుడు ఇంటికి వెళ్ళగానే జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పాడు. తల్లి సూచించినట్లే సారవంతమైన మట్టిని కుండీలో పోసి విత్తనాన్ని నాటాడు. క్రమం తప్పకుండా నీరు పోశాడు. 3 వారాల తర్వాత మిగతా 2 విత్తనాలు మొలకెత్తాయి. కానీ ఉదయుడును నాటిన విత్తనం మాత్రం అసలు మొలకెత్తపోవడంతో బాధపడ్డాడు. ఇదే విషయాన్ని తల్లికి చెప్పాడు. నీ బాధ్యత నువ్వు నిర్వహించావు. విత్తనం మొలకెత్తకపోతే నువ్వేం చేయగలవు? జరిగింది జరిగినట్టు రాజుగారికి చెప్పు అని సలహా ఇచ్చిందామె. 3 నెలలు గడిచాయి. రాజు చెప్పిన రోజున 3 యువకులు రాజమందిరానికి వెళ్ళారు. అజయుడు, విజయుడు కుండీలోని మొక్కలు పువ్వులు పూసాయి. ఉత్త చేతులతో వచ్చిన ఉదయుణ్ణి చూసి నువ్వేం మొక్కలు తీసుకురాలేదే అని అడిగాడు రాజు. జరిగింది చెప్పాడు ఉదయుడు. ఇక అజయుడు, విజయుడిలో ఎవరో ఒకరు మంత్రి అవుతారు అని సభలోని వారు గుసగుసలాడారు. ఉదయుడే కొత్త మంత్రి అని రాజు ప్రకటించడంతో అందరూ అవాక్కయ్యారు. మీ 3కి ఉడికించిన విత్తనాలిచ్చాను. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ మొలకెత్తవు అంటే అజయుడు, విజయుడు మళ్ళీ వేరే విత్తనాలు నాటారు. నిజాయితీగా వ్యవహరించిన ఉదయుడు మాత్రమే మంత్రి పదవికి అర్హుడు అని ప్రకటించాడు రాజు. సభ అంతా చప్పట్లో మారుమోగింది. మనలోని నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు భగవంతుడు మనకు ఎప్పుడూ అండగా ఉంటాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. Please like, share and subscribe to my channel. Thank you.